గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ 6th క్లాసు టెక్స్ట్ బుక్ సంబంధించి మనకి ఒక 5 డేస్లో ఈ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ చేయడానికి సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇదే విధంగా 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ అప్ టు 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్ అనేది టెక్స్ట్ బుక్ను చూపిస్తూ మనకు వివరించడం జరుగుతుంది. అయితే ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అయితే మనకి జాబ్ క్యాలెండర్ అనేది ఉగాది రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఒక 6,000 పోస్టులతో మనకి రిలీజ్ చేయబడుతుంది అనేసి ఊహాగానాలు అయితే ఉన్నవి. నెంబర్తో నిమిత్తం లేకుండా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. మీకు ఒక పోస్టు ఒక స్థానం ఉంది అని గుర్తించి మీ ప్రిపరేషన్ని మరింత రెట్టింపు చేసుకోండి. ఎందుకంటే గతంలో మనకి ఏపీ టెట్లో క్వశ్చన్స్ అనేది మ్యాథ్స్ నుండి కావచ్చు, సైకాలజీ నుంచి కావచ్చు, కొన్ని హార్డ్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ విషయాన్ని గమనించి డిఎస్సిలో ఎటువంటి క్వశ్చన్స్ రాబడతాయి, ఏ విధంగా మనము మన యొక్క గోల్ని రీచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలనేది ఒక్కసారి ఆలోచించి మీ యొక్క ప్రిపరేషన్ని మరింత రెట్టింపు చేసుకోండి. పోస్టులతో నిమిషం లేకుండా మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి. ముఖ్యంగా చెప్పబోయేది అది. ఓకే, ఇక్కడ అంకెలు తారుమారు చేయడం వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి. 182 ఇక్కడ 1, 8, 2 ఈ 3 నెంబర్లను తీసుకొని అంకెలను తారుమారు చేస్తే మనకి వీటితో అతిపెద్ద సంఖ్య ఏం రాయొచ్చు? 821. ఇది అతిపెద్ద సంఖ్య. మరి వీటితో ఈ 3 అంకెలతో మనకి 128 అతి చిన్న సంఖ్య తయారు చేయగలం. మరి 391ని కూడా అదే విధంగా ప్రయత్నించామనుకోండి. 391ని ప్రయత్నించినట్టయితే 931 అనేది అతిపెద్ద సంఖ్యగా మారుతుంది. అదేవిధంగా 139 అనేది అతి చిన్న సంఖ్య. ఇది అతిపెద్ద సంఖ్య. ఈ 3, 9, 1 అనే అంకెలతో ఏర్పడినటువంటి కొత్త సంఖ్య ముందు సంఖ్య కన్నా పెద్దదిగా ఉందా? కొత్త సంఖ్య ముందు సంఖ్య కన్నా పెద్దదిగా ఉందా? ఒకటి పెద్దదిగా ఉంది, ఇంకొకటి చిన్నదిగా ఉంది. ఈ 391ని కూడా ఈ విధంగా ప్రయత్నించమంటే కొత్త సంఖ్య ఇప్పుడు వీటితో ఏర్పడినటువంటి అతిపెద్ద సంఖ్య రాశాను, దీనికన్నా ఇది పెద్దదిగా ఉంది. వీటితో ఏర్పడే అతి చిన్న సంఖ్య రాశాను, దీనికంటే చిన్నదిగా ఉంది అనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ చూడండి, ఈ 9ని అలాగే ఉంచి ఈ 7నేమో ఈ ప్లేస్లోని, ఈ 5నేమో ఈ ప్లేస్లో మార్చి రాసినట్టయితే, అంటే 1, 3 గడులను తారుమారు చేసినట్టయితే మనకి ఈ 9 అనేది అదే విధంగా అదే ప్లేస్లో ఉంచినట్టయితే ఇక్కడ 795 వచ్చింది, ఇక్కడ 595. చాలా సరదాగా అనిపించే విధంగా పిల్లలకి చాలా చక్కగా వివరించవచ్చు. ఇక్కడ 10,000 పరిచయం ఏ విధంగా జరగాలి? అసలు ఒక అంకె సంఖ్య ఏమవుతుంది? ఒక అంకె సంఖ్య అనేది ఒక అంకె పెద్ద సంఖ్య 9, దానికి 1 కలిపినట్టయితే 2 అంకెల చిన్న సంఖ్య రావడం జరుగుతుంది. మరి 2 అంకెల పెద్ద సంఖ్య 99కి 1 కలిపినట్టయితే మనకి 3 అంకెల చిన్న సంఖ్య రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా మనకి 3 అంకెల పెద్ద సంఖ్య 999కి 1 కలిపినట్టయితే 4 అంకెల చిన్న సంఖ్య రావడం జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించాలి మనం. ఇక్కడ చూడండి, అతిపెద్ద ఒక అంకె సంఖ్య ఇది +1 ఈక్వల్ టు అతి చిన్న 2 అంకెల సంఖ్య, ఇది అతి చిన్న 2 అంకెల సంఖ్య. అదేవిధంగా అతిపెద్ద 2 అంకెల సంఖ్య 99 +1 దట్ ఈక్వల్ టు అతి చిన్న 3 అంకెల సంఖ్య 100. అతిపెద్ద 3 అంకెల సంఖ్య 999, దానికి 1 కలిపినట్టయితే అతి చిన్న 4 అంకెల సంఖ్య 1000 రావడం జరుగుతుంది. ఇది 10 1లు, ఇది 10 10లు, 10 10లు, ఇది 10 100లు. ఆ వివరణ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు 10,000 సంఖ్య పరిచయం కావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? అతిపెద్ద 4 అంకెల సంఖ్యను తీసుకోవాలి. తీసుకొని 1 కలిపినట్టయితే మనకి 10,000 అతిపెద్ద 5 అంకెల సంఖ్య వస్తుంది. ఈ విధంగా అతిపెద్ద 4 అంకెల సంఖ్య +1 ఈక్వల్ టు అతిపెద్ద 5 అంకెల చిన్న సంఖ్య, 5 అంకెల చిన్న సంఖ్య వస్తుంది. అతి చిన్న 5 అంకెల చిన్న సంఖ్య రావడం జరుగుతుంది. ఇక్కడ అదే చెప్పడం జరిగింది. చూడండి, అతిపెద్ద 4 అంకెల సంఖ్యకు 1 కలపగా మనం అతి చిన్న 5 అంకెల సంఖ్యను పొందుతాము.
అని ఆశించవచ్చు. అంటే 9999కి ఒకటి కలిపినట్టయితే 10,000. అంటే 9999 అనేది అతిపెద్ద 4 అంకెల సంఖ్య. దానికి ఒకటి కలిపినట్టయితే మనకి అతి చిన్న 5 అంకెల సంఖ్య రావడం జరుగుతుంది. దీనిని ఏ విధంగా రాయొచ్చు అంటే 10 × 1000 అని రాయొచ్చు. 10 × 1000 10,000 = 10 × 1000 అని రాయవచ్చు. ఈ స్థాన విలువను పునఃసమీక్షించడం అంటే ఇప్పుడు 78 ఉంది. 78ని ఏ విధంగా రాస్తాము? 70 + 8 అని రాయొచ్చు. మరి ఇక్కడ ఎన్ని టెన్స్ ఉన్నాయి? 7 టెన్స్ ఉన్నాయి కాబట్టి 7 10s అలా బ్రాకెట్ పెట్టి ప్లస్ ఇది 8 1s ఉన్నాయి కాబట్టి 8 1s. ఈ విధంగా మనము విస్తరించి రాయవచ్చు అనమాట. అదేవిధంగా చూడండి 278 ఉంది. 278ను కూడా 200 + 70 + 8 అని ఈ విధంగా విస్తరించిన తర్వాత ఇందులో 100s 2 ఉన్నాయి కాబట్టి 2 × 100 ప్లస్ 7 10s ఉన్నాయి కాబట్టి 7 × 10 ప్లస్ 8 1s ఉన్నాయి కాబట్టి 8 × 1 అని ఈ విధంగా మనం విస్తరణ రూపంలో రాయడం అనేది ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రయత్నించండిలో ఖాళీలు ఉన్న చోట సంఖ్యలను చదవండి, విస్తరించండి అన్నాడు. 20,000 సంఖ్య పేరు. 20,000 ఉంటే 2 అనేది 10,000 స్థానంలో ఉంది కాబట్టి 2 × 10,000 ఇది విస్తరణ రూపం అవుతుంది. మరి 1000 స్థానంలో, 100ల స్థానంలో, 10ల స్థానంలో, 1ల స్థానంలో ఎటువంటి నెంబరు లేదు, 0 ఉంది కాబట్టి విస్తరణ రూపం మరి ఇంకా విస్తరించడం అవసరం లేదు. ఇక్కడ చూడండి 10,000 స్థానంలో 2 ఉంది కాబట్టి 2 × 10,000, 1000 స్థానంలో 6 ఉంది కాబట్టి 6 × 10,000 మధ్యలో ప్లస్. మరి 100ల స్థానంలో, 1000 స్థానం, 10ల స్థానంలో, 1ల స్థానంలో ఎటువంటి నెంబర్ లేదు కాబట్టి ఇంకా విస్తరించడం అవసరం లేదు. అంటే 20,000, 2 × 10,000 20,000, 6 × 1000 1,000, 20,000 ఇది 6,000, 26,000. అదేవిధంగా చూడండి 3 10,000, 8,000, 400. ఇక్కడ 10లు 100లు 10లు 1లు ఏమీ లేదు కాబట్టి విడిచిపెట్టేసి 3 × 10,000, 3 అనేది 10,000 స్థానంలో ఉంది కాబట్టి, 8 అనేది 1000 స్థానంలో ఉంది కాబట్టి 8 × 1000, 4 అనేది 100ల స్థానంలో ఉంది కాబట్టి 4 × 100. ఈ విధంగా విస్తరణ రూపంలో రాయడం జరిగింది. చూడండి ఇక్కడ 6 అనేది 10,000 స్థానంలో ఉంది కాబట్టి 6 × 10,000, 5 అనేది 1000 స్థానంలో ఉంది కాబట్టి 5 × 1000, 7 అనేది మనకు 100ల స్థానంలో ఉంది కాబట్టి 700, 4 అనేది 10ల స్థానంలో ఉంది కాబట్టి 4 10లు, 0 అనేది 1ల స్థానంలో ఉంది కాబట్టి ప్లస్ 0 × 1 అని రాయొచ్చు, కానీ రాయని అవసరం లేదు. ఓకే. 89,324. ఈ 8 అనేది 10,000 స్థానంలో ఉంది కాబట్టి 8 × 10,000, 9 అనేది 1000 స్థానంలో ఉంది 9 × 1000, 3 అనేది 100ల స్థానంలో ఉంది 3 × 100, 2 అనేది 10ల స్థానంలో ఉంది 2 10లు, 4 అనేది 1ల స్థానంలో ఉంది 4 1లు. ఈ విధంగా విస్తరణ రూపంలో రాయాలి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా రాయమని చెప్పడం జరుగుతుంది. మరో 5 సంఖ్యలను రాయండి, దాన్ని చదవండి, విస్తరించండి అని చెప్పడం జరిగింది. ఉదాహరణకు మనం ఈ క్వశ్చన్ ఒక్కటి చేయడం జరుగుతుంది, మిగతా క్వశ్చన్లన్నీ మీరు కూడా చేసుకోండి. ఇక్కడ 5 అనేది 10,000 స్థానంలో ఉంది కాబట్టి 5 × 10,000 ప్లస్ 7 అనేది 1000 స్థానంలో ఉంది కాబట్టి 7 × 1000, 7 × 1000 ప్లస్ 6 అనేది 100ల స్థానంలో ఉంది 6 × 100 ప్లస్ 3 అనేది 10ల స్థానంలో ఉంది 3 10లు ప్లస్ 0 అనేది 1ల స్థానంలో ఉంది 0 × 1. ఈ విధంగా మనము విస్తరించి చక్కగా రాయవచ్చు. ఇటువంటివి మరో 5 సంఖ్యలను రాయండి, వాటిని చదవండి, విస్తరించండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 1,00,000 పరిచయం. లక్షను పరిచయం చేయడం ఏ విధంగా అంటే, లక్షకి ఎన్ని సున్నాలు ఉన్నాయి? ఖచ్చితంగా మనకు 5 సున్నాలు ఉన్నాయి. 5 సున్నాలు ఉన్నాయి కాబట్టి మనకి 5 అంకెల అతిపెద్ద సంఖ్యను తీసుకోవాలి. 5 అంకెల అతిపెద్ద సంఖ్యను తీసుకోవాలి. దానికి ఒకటి కలిపినట్టయితే మనకి 1,00,000 అనేది పొందడం జరుగుతుంది. 1,00,000కి 5 సున్నాలు ఉంటాయి అనే విషయాన్ని గ్రహించాలి. అంటే 1,00,000కి 5 సున్నాలు ఉంటాయి కాబట్టి 5 అంకెల పెద్ద సంఖ్యను తీసుకోవాలి. దానికి ఒకటి కలిపినట్టయితే మనకి 6 అంకెల చిన్న సంఖ్య రావడం జరుగుతుంది. ఈ 6 అంకెల చిన్న సంఖ్యలో ఎన్ని సున్నాలు ఉన్నాయంటే 5 సున్నాలు ఉన్నాయి అని గ్రహించాలి. దీనినే 1,00,000 అని చదవడం జరుగుతుంది. చూడండి ఇక్కడ
ఐదు అంకెల అతిపెద్ద సంఖ్య ఒకటి కలిపినట్టయితే 6 అంకెల చిన్న సంఖ్య రావడం జరిగింది. దీన్ని లక్షాన్ని కేటాయించడం జరిగింది. ఇక్కడ చూడండి 2,46,853 అంటే 2 అనేది లక్షల స్థానంలో ఉంది కాబట్టి 2 ఇంటూ లక్ష, 4 అనేది 10,000 స్థానంలో ఉంది కాబట్టి 4 ఇంటూ 10,000, 6 అనేది 1000 స్థానంలో ఉంది కాబట్టి 6 ఇంటూ 1000, 8 అనేది 100 స్థానంలో ఉంది కాబట్టి 8 ఇంటూ 100, 5 అనేది 10 స్థానంలో ఉంది 5 10, 3 అనేది 1 స్థానంలో ఉంది కాబట్టి 3 1, అంటే 2 లక్షల. ఇవన్నీ కూడా వేలు కాబట్టి ఇది 40,000, ఇది 6,000, 46,853. ఈ విధంగా మనం చదవాలి. నెక్స్ట్ ప్రయత్నించండి, చూద్దాం. ఖాళీలు ఉన్న చోట సంఖ్యలను చదవండి మరియు విస్తరించండి అని అడిగాడు. ఇక్కడ మనము ఒక ప్రాబ్లం అనేది, ఈ ప్రాబ్లాన్ని మనం చేద్దాం. మిగతా ప్రాబ్లమ్స్ అన్ని మీరు చేయండి. 4,57,828 ఇలా రాసిన తర్వాత 4 లక్షల ప్లేస్లో ఉంది కాబట్టి 4 ఇంటూ లక్ష, లక్షకి 5 సున్నాలు వేయాలి, ప్లస్ 5 అనేది 10,000 స్థానంలో ఉంది కాబట్టి 5 ఇంటూ 10,000, ప్లస్ 7 అనేది 1000 స్థానంలో ఉంటే 7 ఇంటూ 1000, ప్లస్ 9 అనేది 100 స్థానంలో ఉంది కాబట్టి 9 ఇంటూ 100, ప్లస్ 2 అనేది 10 స్థానంలో ఉంది కాబట్టి 2 ఇంటూ 10, ప్లస్ 8 అనేది 1 స్థానంలో ఉంది 8 ఇంటూ 1. ఈ విధంగా మనము రాసుకోవాలి. ప్రయత్నించడానికి సంబంధించి పెద్ద సంఖ్యలు. ఈ పెద్ద సంఖ్యల గురించి అంటే ఇక్కడ మనము లక్షలు నేర్చుకున్నాం, కోటి వరకు కూడా ఏ విధంగా నేర్చుకోవాలో ఒకసారి చూద్దాం. ఒక అంకె చిన్న సంఖ్యకు 1 కలిపితే 10 రావడం జరిగింది. 2 అంకెల చిన్న సంఖ్యకి 1 కలిపితే 100 రావడం జరిగింది. 3 అంకెల పెద్ద సంఖ్యకి 1 కలిపితే 4 అంకెల చిన్న సంఖ్య రావడం జరుగుతుంది. మరి 4 అంకెల అతిపెద్ద సంఖ్యకి 1 కలిపితే 5 అంకెల చిన్న సంఖ్య రావడం జరుగుతుంది. 5 అంకెల పెద్ద సంఖ్యకి 1 కలిపితే 6 అంకెల చిన్న సంఖ్య రావడం జరుగుతుంది. మరి ఈ 5 అంకెల 6 అంకెల అతిపెద్ద సంఖ్య 1 కలిపినట్టయితే ఇక్కడ 6 7 అంకెల సంఖ్య రావడం జరుగుతుంది. అంటే 6 సున్నాలు వేయాలి, 6 సున్నాలు వేయాలి. మరి ఈ 6 అంకెల అతిపెద్ద సంఖ్య 1 కలిపినట్టయితే 7 అంకెల అతి చిన్న సంఖ్య రావడం జరుగుతుంది. ఇది చూడండి, ఇది 10, ఇది 100, 1000, 10,000, lakh, 10 lakhs, crore. ఒక కోటికి ఎన్ని సున్నాలు ఉన్నాయి? ఒక కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయంటే 7 సున్నాలు ఉంటాయి. 7 సున్నాలు ఉంటాయి. మరి లక్షకి ఎన్ని సున్నాలు ఉంటాయని, లక్ష ఎక్కడుంది? ఇక్కడ ఉంది. లక్షకి 5 సున్నాలు ఉంటాయి. ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఇప్పుడు ఒక 100ని ఏ విధంగా రాయొచ్చు మనము? ఒక 100ని దట్ ఈక్వల్ టు 100 ఉందనుకోండి, 100ని 10 times అని రాయొచ్చు. అందుకే 10 పదులు అని రాశాడు. మరి 1000ని ఏ విధంగా రాయొచ్చు? 1000ని 10 ఇంటూ 100 అని రాయొచ్చు. కాబట్టి 10 వందలు అని రాశాడు. దీనినే రివర్స్లో 100 ఇంటూ 10 అని కూడా రాయొచ్చు. అప్పుడు 100 పదులు, 10 వందలు, 100 పదులు, 10 వందలు, 100 పదులు, 1000ని. మరి లక్షని ఏ విధంగా రాయొచ్చు? ఒక లక్ష అంటే 5 సున్నాలు ఉండాలి. 5 సున్నాలు ఉండాలి. ఈ లక్షని మనం 10 ఇంటూ 1000 అని రాయొచ్చు. 10 ఇంటూ ఓ లక్షకి 5 సున్నాలు కదా, లక్షని 10 ఇంటూ 10,000 అని రాయొచ్చు. లేదా 100 ఇంటూ 1000 అని రాయొచ్చు. 100 ఇంటూ 1000 అని రాయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 1000 ఇంటూ 100 అని రాయొచ్చు. 100,000 అని రాయొచ్చు. లేదా 1000 వందలు అని రాయొచ్చు. 10,000 అని రాయొచ్చు. లేదా 10,000 పదులు అని కూడా రాయొచ్చు లక్షని. అదేవిధంగా లేదా 10,000 వేలు. ఈ విధంగా మనకి వీటికి సంబంధించి క్వశ్చన్స్ అనేది చాలా తరచుగా అడగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పట్టికల్ని ఖచ్చితంగా
బై హార్ట్ చేయడం కాదు, ఏ విధంగా వచ్చిందో తెలుసుకోవాలి. తెలుసుకున్నట్టయితే చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, ఇక్కడ 9 రావాలంటే 10లో నుంచి ఈ +1 ఇటువైపు వస్తే -1 అవుతుంది. అంటే 10 - 1 అంటే 9 అనమాట. నెక్స్ట్ 100 - 1 అంటే 99 అనమాట. 10,000 - 1 అంటే ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయో అన్ని 9లు వస్తున్నాయి. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 9లు వచ్చాయి. ఇక్కడ 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి 4 9లు రావాలి. ఇక్కడ 5 సున్నాలు ఉన్నాయి కాబట్టి 5 9లు రావాలి. ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి? 7 సున్నాలు ఉన్నాయి కాబట్టి 7 9లు రావాలి. ఇది ప్రయత్నించండి సంబంధించి ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే.